అందరికీ నమస్తే. మేము మా ఊర్లో ఒక అమ్మవారు ఉంటదన్నమాట. ఉప్పలమ్మ అని చెప్పేసి. ఆమెకు ఒడిబియ్యం పోసి ఆ రోజు బోనం తీస్తున్నామన్నమాట. మేకను కూడా కోసుకుంటాం. ఇక అమ్మవారికి నేను ఒడిబియ్యం పోసి చీర పెట్టి కొబ్బరికాయ కొట్టేసిన. ఇక దీపం కూడా ఆడ ఆల్రెడీ వెలుగుతా ఉంది కాబట్టి అందులోనే కొంచెం ఆయిల్ వేసి వత్తేసిన. ఇదే మనం కోసుకునే మేక. ఇక బోనము ఈడ అమ్మవారికి ఈడనే అండాలన్నమాట. అందుకోసమే ఎప్పుడు మనం పెద్దమ్మ తల్లికి బోనం ఏ గిన్నెలు అయితే అండుతామో అవే గిన్నెలు అడిగి తీసుకుపోయి మంచిగా బియ్యము దాని తర్వాత ఈడ చక్కెర అన్నం వండుతారు. అందుకోసమని చక్కెర వేసేసి మంచిగా ఉడికేదాకా వెయిట్ చేసినాము. ఇక తర్వాత పెద్దమ్మ తల్లికి ఎక్కించే బోనం కుండల్ని వెండి దాంట్లో ఇక్కడ కూడా బోనం ఎక్కించిన అనమాట. అన్నం మంచిగా ఉడికిన తర్వాత ఇక దీపం తెలు తీసుకొచ్చుకొని అందులో మంచిగా ఆకండ దీపం పెట్టేసి బెల్లవన్నం అదే చక్కెరన్నం అందులో పెట్టి మీదనేమో సాక పెట్టి బోనాన్ని అయితే మొత్తానికి నేను తయారు చేసేసిన. ఇక ఇది బయట ఏరియా కాబట్టి అస్సలు దీపం ఉండలేదు. ఇక ఆ బోనాన్ని ఎత్తుకొని ఒక 3 రౌండ్లు తిరిగిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చి నైవేద్యం లెక్క పెట్టుడే అనమాట. ఇక నైవేద్యం పెట్టినాక మేకను జడితిచ్చేందుకోసం మేము ఆడ వెయిట్ చేసినాం. ఇయ్యంగానే కోసుకొని